పెద్దవా ఓ పెద్దవా ఉన్నావానే? ఉన్నావా? ఏంది బిడ్డ గిట్లా వచ్చినావు? నీ మనవరాలు నీళ్ళు వస్తున్నదే. ఇగో స్వీట్ తెచ్చిన. ఎన్నెళ్ళు బిడ్డ? 3 వెళ్ళి 4 పడ్డాయి. మనవడా మనవరాలు అత్తడి బిడ్డ. సరేనే పెద్దవా, నేను పోయేస్తా మరి. పోయిరా బిడ్డ, సంతోషం. సరేనే, ఇంటికి పోయేది ఉంది, లేట్ అయింది ఇప్పటికి. ఏమైందత్త, పని తీరింది? అన్నం తిన్నావా లేదా? తిన్నా. కదా మరి మంచిగా కూర్చున్నావు. తిన్నా. ఏం కూర వేసినావు? పప్పుచారు. ఓ నాకు ఇంత పోతావా లేదా మరి? పోతా పోతా. ఇవాళ ఆదివారం కదా, పప్పుచారు ఎందుకు చేసుకున్నారు? అప్పటికి తెచ్చుకుంటాం. అప్పటి మళ్ళీ పొద్దుంతా ఎక్కినాక పొద్దుపోయినాక తెచ్చుకుంటావా? అయితే నీ పోతున్నవే. నీకోసం వచ్చిన అత్త, నీ మనవరాలు నీళ్ళు పోసుకుంది. ఇగో స్వీట్ పట్టుకొచ్చిన నీకు ఇస్తానని, తీసుకో. ఇప్పుడు ఎన్నెళ్ళే మరి? ఇప్పుడు 3 వెళ్ళి 4 పడ్డాయి అత్త. మరి 4 నెలల దాకా చెప్పబుద్ధి కాలేదా? చెప్పకపోయేది ఏముంది అత్త, అదేమన్నా దాస్తే దాగేదా? ఎన్నడుకున్నా బయటకు వచ్చేదేనే. కాకపోతే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవని చెప్పలేదు అంతే. 3-4 నెలలు పడ్డదంటే అది ఖచ్చితమని మనకు తెలుసు. నీకు ఎరకలేనిది ఏముంది చెప్పు? అగో అమ్మ, గీడేం చేస్తున్నవే? ఏమైందిరా శీను, దాడి అవుతున్నావాట? అమ్మ అందరికి చెప్తున్నావా? చెప్పిండ్రా. ఇగో ఇదివరకే మీ నాన్నమ్మ నాకెందుకు చెప్పలేదే అని అలుగుతాంది. అయితే వైగానమ్మా, పోదాం పాయే. సరే పోదాంరా అత్త, పోయేత్తనే మరి. అగో నా కొడుకు పొలం కాడికి పోయొచ్చు, నాకు ఆకలి అవుతుంది కావాలి. సరేనా? తిను, స్వీట్ తిను ముందుగాల. దారా. ఇటెందుకు వచ్చినవా అమ్మ? అది ఇంటికాడ ఒక్కటి ఉండదా? ఓ పోడా, నా సంబరాలకు ఉండే ఆరా. నేను ఇంతసేపు ఇంటికానే ఉన్నా బిడ్డ, ఇప్పుడే వచ్చిన. అవునా? ఇగో సీటు కొన్నా, గా అత్త కొనుగా పెద్దవికి ఇస్తానని వచ్చిన. అందుకే నానమ్మ నేను మందలియలేదు ఇంత ముందు. సరే పనాడు. ఎటువైనా అత్తమ్మ ఇంతసేపు? మా అమ్మ నా కోడలు నీళ్ళు పోసుకుందని అందరికి ఎప్పడానికి ఏందే, అట్టిగా తిరుగుతా అనుకోలే. అగో నాకు సంబరం ఉండదారా? అయినా చెప్పుతే ఏమైందిరా? నీకు గిప్పుడు తెలియదురా. రేపు పొద్దుగల నీ కొడుకు పుట్టి ఆన్ పెన్లు అయితే ఆన్ పెన్లో నీళ్లు పోసుకుంటే గప్పుడు తెలుస్తుంది అని సంబరం ఏందో. ఇన్నవాయ మాలతి, మా అమ్మకు సంతోషం వచ్చినా ఆగది, బాధ వచ్చినా ఆగది. అయితే తీయరాదురా, నీతోటి ఏదైనా నాకు బాధనే ఉంది. సరే గాని మాలతి, నాకు ఆకలి అవుతుంది. ఏం కూర అండినావు? అయ్యో, ఏం కూర అండలేను. ఉసిరికాయ తొక్కు పెట్టినా, వేసుకొని తిందుదా. సరే, కాలరెక్కలు కడుక్కుంటా, పోయే పో. సరే. మాలతి, అన్నం వేసుకరాయే. అగో ఏంటిదిరా, దానికే పని చెప్తాను? నీ అవ్వ, నేనేం పనులు చెప్పిన దానికి? అన్నం వేసుకరమ్మన్న గంతే. ఆ పని కూడా చేసురద్దు, అన్ని నేనే చూసుకుంటా. ఈ కాంచి నా కోడలు ఏం పని చేయదు. ఇంకోసారి నువ్వు దానికి ఏమైనా పని చెప్పినది తెలియాలే, కొడుకని సంగతే చెప్తారా. నీ కోడలకు నేనేం పని చెప్పగాని నువ్వు పోయి అన్నం వేసుకరా పోయమ్మా, నాకు ఆకలి అవుతుంది. అది గట్లనో మంచిగుంది. నీకేం పని అవసరం పడ్డా నన్ను అడుగురా, నేను చెయ్యనా? దానికి ఏం పని చెప్పకు, చెప్తానా. నీకు అన్నం పెట్టుక తాగు. ఏందిరా గట్లా నవ్వుతాను? గాడిది పెరిగినవురా, నీకైతే ఏం తెలియదు. తినిగా. ఇప్పుడు నేనేమన్నానే అమ్మా, నువ్వు ఇప్పుడే ఇట్లా చేస్తున్నావంటే రేపు మన్మడో మన్మరాలు పుట్టినాక మాట కూడా అనిపించేటట్లేవు. నేనేమన్నా నీకు నవ్వేత్తదిరా పోడా. ఓ బుజ్జి, జాగ్రత్తగా ఉండాలి. బరువు లేవట్టద్దు బిడ్డ, ఆగమాగం నడవద్దు. ఏళ్ళ పొద్దుగల బుక్కెడు బువ్వ తిని కూలీలు వేసుకోవాలి టైంకు, విన్నావా? దేవుడు ముక్కంగానే వరం ఇచ్చిండు కాదురా, దాన్ని ఎట్లా కాపాడుకోవాలని నా బాధ అంతా. సరే తీయమ్మా, నువ్వు నీ కోడలకే సపోర్ట్ చేస్తావని నాకు తెలియదా? ఈ కాడ నుంచి ఏం పని చెప్పతి, అన్నం కూడా నేనే వేసుకుంటా. నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావురా? వేసుకునేది నువ్వు. ఇంకో 4 వద్దులైతే నీ కొడుకో బిడ్డనో వస్తుంది. నువ్వేమన్నా చిన్న మొలికైనా అనుకుంటున్నావారా? ఇన్నవాయ మాలతి, మా అమ్మ ఎంత మారిపోయిందో. కొడుకు మీద ప్రేమ అంతా మనమని దిక్కే వేయింది. ఇక ఆడు పుట్టినాక నన్ను పట్టించుకుంటుందో లేదో. గట్లుంటదారా? కొడుకు ప్రేమ కొడుకే ఉంటది, మనమని ప్రేమ మనమనికే ఉంటది. ఏమంటావు బుజ్జి? అంతే అత్తమ్మ.
ఓ బుజ్జి ఇది తింటేమవుతువే పతాకం తెత్తా అన్నే పెట్టినావు. తింటా తీయత్తమ్మ, నువ్వు కూడా తీసుకో. నాకెందుకే నువ్వే తిను గాని. ఓ బుజ్జి పానం ఎట్లున్నదే, అంత మంచిగా అనిపిస్తుందా? కళ్ళు తిరిగినట్టు కక్కచ్చినట్టు ఏమన్నా అనిపిస్తుందా? ఏం అనిపిస్తలేదు అత్తమ్మ, మంచిగానే ఉన్నది. నీకే అవస్థ అనిపించిన నీకేమన్నా తినబుద్ధి అయినా నాకు చెప్పే, నేను లేనా? అయ్యో నేను చెప్పా అత్తమ్మ ఏమనుకుంటా అని ఏమనుకోకు నీకు నువ్వు, సరేనా? నీకేమన్నా తినబుద్ధి అయితే చెప్పు, నేను చేసి పెడతా కదనే, సరేనా? సరే అత్తమ్మ, నాకేం అనిపించినా ఏం తినబుద్ధి అయినా నీకే చెప్తా అత్తమ్మ, నీకు కాకుంటే ఎవరికి చెప్తే చెప్పు. నా మనవడు వచ్చినాక నేను చేసే పనులు బాగున్నాయి. ఏం పనులు అత్తమ్మ? మొక్కిన మొక్కులన్నీ అప్పచెప్పద్దా అని. ముందుగాల పోషవ తల్లికి ఎల్లమ్మ తల్లికి చెయ్యాలి. పోషవ తల్లి దగ్గర 5 కత్తర్లు ఇవ్వాలి, ఎల్లమ్మ తల్లి దగ్గర 5 కత్తర్లు ఇవ్వాలి, సమ్మక్క కాడ 5 కత్తర్లు ఇవ్వాలి. మన ఇంటి దేవుడు ఏమడాల రాజన్న, కొండగట్టు అంజన్న, కోరెల్లి మల్లన్న, ఐలేని మల్లన్న, కత్తరసాల మల్లన్న, ఇట్లా కోటొక్క దేవుళ్ళు మన ఇంటి దేవతల జాతరలకు అన్ని తిరిగి రావాలి బిడ్డ. సరే తీ అత్తమ్మ, నువ్వు మొక్కిన మొక్కులన్నీ అప్ప చెప్పద్దాం. ఆ మంచిగుంది అమ్మ నీ కథ. పిల్ల పుట్టక ముందుకే కుళ్ళ గుట్టించినట్టు గట్లా చేస్తావు నువ్వు. అరే మీకేమేరకరా, నేను ఎన్ని మొక్కులు మొక్కున్నా దేవుని తెలుసు మీ సంసారం మంచిగా ఉండాలని. ఈయన కోసం మీ మామ నేను ఎన్ని ఒక్క పొద్దులు పట్టినావో, ఎన్ని మొక్కులు మొక్కినావో. అప్పుడు కాదా ఇడు పుట్టిండు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు బిడ్డ నీకు పోషవ తల్లి పొక్కులు ఒడిచి మస్తు జ్వరం వస్తే చూసేటోళ్ళందరూ ఓ బుజ్జి నీ కొడుకు బతుకుతాడో బతుకుడో అంటే ఆ పోషవ తల్లికి మొక్కిన కాదురా. ఓ తల్లి నువ్వు ఇచ్చిన ఒక్కగానొక్క కొడుకును నువ్వే తీసుకుపోతే ఎట్లా అని ఏడ్చుకుంటా మొక్కిన కాదురా. నువ్వు మంచిగా అయితే 4 గలది కోస్తాను మొక్కిన కాదు బిడ్డ. గప్పుడు కదా నువ్వు మంచిగా అయినావు. ఎప్పుడైనా మనతో అయిందే మనం మొక్కాలరా. మొక్కింది అయితే ఖచ్చితంగా తీర్చుకోవాలి. సరే తీ అత్తమ్మ, ఆయన గట్లనే అంటాడు గాని నువ్వేం మొక్కులు మొక్కుకున్నా అవన్నీ వేసుకుందాం, సరేనా? గదే బిడ్డ, తిప్పల పడకుండా గింత దూరం ఏగిసుకొచ్చిన. ఈ కంచెల్లి మంచిగా ఉండాలి. సరే గాని గోళీలు వేసుకున్నావా? వేసుకున్న అత్తమ్మ. సరే గాని డాక్టర్ మల్లెపూర్ రమ్మన్నాడే. ఈ గోళీలు అయిపోయినాక పోవాలి. ఈసారి నేనే అత్త. మీరిద్దరు పోతే ఒకటి అడిగితే ఒకటి అడుగుతలేరు. నేను వచ్చిందనుకో మొత్తం అరుచుకుంటా మంచిగా. సరే అత్తమ్మ పోదాం. అయ్యో అలసిపోయినట్టున్నది కదా, ఒక్కతే ఇంతగానో మనం చేసుకుంటది. నేను ఊగా బట్టలన్నా నానబెడతా. అమ్మా ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తున్నా బిడ్డ. బాబుకి ఇట్లా అందరు మంచిగా ఉన్నారా? అందరం బాగానే ఉన్నాం. బాపును కూడా తీసుకొస్తా అయిపో కదమ్మా. నీకు తెలియదా బిడ్డ మన పరిస్థితి? ఇద్దరం వస్తే ఇంటికాడ ఎట్లా వెళ్ళాలి బిడ్డ? మంచిగుందా బిడ్డ బాను? అదిలే అంత మంచిదేనా? ఇప్పుడే వస్తున్నావేంది? ఇప్పుడే వస్తున్నావు అదినే. ఒక్కదానివే వచ్చినవేంది? అన్నం తీసుకొస్తే అయిపోవు కదా? ఇంటికాడ పని ఉండేవి అదినే. లోపల రారు. ఎండ బాగా కొడతానమ్మా. లోపల తీసుకురాయి బుజ్జి. అల్లుడు ఎటువైంది బిడ్డ? బయటికి పోయినమ్మా. అయితే కానీ ఏం పనులు చేస్తారు వదినే? ఏంది కథ ఏంది కారు కానీ?
ఏం పని ఉన్నది వదినే, ఇంత పొలం పెట్టుకున్నాము, గవ్వే బర్రెలు ఆవులు అవిటితోటే పొద్దంతా గడిచిపోతుంది మాకు. అదినే ఎండల పడొచ్చినావు, కాళ్ళితులు అడుక్కొని రాపో, అన్నం తిందు, తిన్నాక మాట్లాడుకుందాం. కొద్ది ఆయనక తింటది వదినే, రాగానే తినొచ్చిన. మరింత షరిపతానే ఎత్తా తాగుదూతి. పానం మంచిగా ఉంటుందా బిడ్డ? టైంకు తింటున్నావా? గోళీలు వేసుకుంటున్నావా? మంచిగానే ఉందమ్మా, టైంకి వేసుకుంటానా. చింగిడి పింగిడి ఆడుకుంటా చెప్ప నడుచుడు, బరువుల్లా పట్టుడు చెయ్యకు బిడ్డ. జరా మంచిగా కాపాడుకోవాలి, అర్థమైందా? సరే అమ్మా. నేను కూడా గట్లనే చెప్తా వదినే, తీసుకో. నేను చెప్తే వాళ్ళకు నవ్వొత్తది. వాళ్ళకు ఏం ఏర్పడుతుంది? అవ్వ మీద బువ్వలు. వాళ్ళు అట్లనే అంటారు గాని నువ్వు చెప్పే తీరు చెప్పాలి వదినే. చెప్తా వదినే, నాకు తెలియదా? వెనకటి రోజులు కాదు బిడ్డ, అప్పుడు ఎట్లున్నా నడిచింది, ఇప్పుడు అట్లా కాదు. జరా పైలంగా ఉండాలి, తినబుద్ధి అయింది బుకడంతా తినాలి. నువ్వు మంచిగా తింటేనే లోపల బిడ్డ మంచిగా పెరుగుతుంది. జరా గట్టి తినకు, అరగది. నవ్వుడు కాదే పోరి, నేను చెప్పినా మీ అవ్వ చెప్పినా నీకోసమే. మంచిగా ఉండాలి బిడ్డ. వదినే, ఆదివారం అన్నా బేసారం అన్నా మీదికెళ్ళో గుడ్డు దింపి పారే. సరే వదినే. అత్తమ్మ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన వాళ్ళుడు. మామయ్య ఇట్లా మంచిగున్నాడా? మంచిగానే ఉన్నాడు. సరే అదినే బుక్కిడంతా తిందుతా, పొద్దు పోతాను. సరే బిడ్డ, ఇక నేను పోయేస్తా. ఇవాళ ఉంటే అయిపో కదనే అమ్మా. నీకు తెలియదా బిడ్డ మన ఇంటికాడ పని గురించి? బాప ఒక్కంతో అవుతుందా? నీ మీద పానం కొట్టుకొని వచ్చిన, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉంటది. సరే అమ్మా, బాపుని అడిగినట్టు చెప్పు మరి. అయితే గాని మీ అత్త మాట మర్యాద అన్ని మంచిగానే ఉన్నాయి గాని నీతోటి పని చేయిస్తుంది ఏంది? ఇప్పుడు ఏమైందమ్మా? మా అత్త నాతో ఎందుకు పని చేయించుకున్నది? నేను చూడలేదనుకుంటున్నావు బిడ్డ? పొద్దుగాల నేను వచ్చేసరికి నువ్వు పని చేస్తలేవా? ఓ అప్పుడా? మా అత్త నాకు పని చెప్పలేదమ్మా, నేనే చేసిన. అయినా అది చిన్న పనే కదమ్మా, ఇప్పుడు ఏమైతాందే? ఎందుకు కాదే, ఇంకేమైతుంది అంటుంది. నీకు తెలుసా నాకు తెలుసా? మీ అత్త తీయటి మాటలు మాట్లాడుకుంటా నీతోటి మంచిగానే పని చేయించుకుంటాను. నిన్ను నమ్మి నాకు ఎందుకో ఓబుద్ధి అయితే లేదు బిడ్డ. తొలుసూరు కాన్పాయ్, మనం మన ఇంటికి పోదాంపా. ఇగో అమ్మా, నువ్వు నన్ను ఎట్లా చూసుకుంటానువో మా అత్త కూడా నన్ను గట్లనే చూసుకుంటాంది. నేనైతే ఇప్పుడు రానమ్మా, సీమంతం వరకైతే వచ్చి అటే ఉంటగంతి. ఏమో బిడ్డ, వీళ్ళ మాటలో తీరున్నాయి, వీళ్ళ చేష్టలో తీరున్నాయి. నాకైతే నిన్ను నమ్మి పోబుద్ధి అయితే లేదే. అమ్మా, నాకు ఇక్కడ ఎటువంటి బాధ లేదే, నా గురించి నువ్వు ఆలోచించకు. ఇంటికి పోయినాక ఫోన్ చేయి, సరేనా? సరే బిడ్డ, టైంకు తిని గోళీలు అయితే వేసుకో. సరే అమ్మా. బాయ్ అమ్మా. మాలతి ఒకసారి ఇట్రా. ఏంటిది బావా? ఏందే నీ అవ్వ బాగా చదువుతుంది, ఏంటిదట? దాంది గదే చదువు బావా, మంచిగా ఉండు మంచిగా తిను అంటాంది, గంతే. ఎందుకే మాలతి అబద్ధాలు ఆడుతున్నావు? నీ అవ్వ మాట్లాడిన మాటలు వినలేదు అనుకుంటున్నావా? మా అమ్మ మంచిగా చూసుకుంటలేదా నిన్ను? నీ అవ్వ ఇయ్యాలొచ్చి బాగా మాట్లాడుతుంది. మా అమ్మకు ఏం తెలియదు, అది గట్ల నూరుతుంది పిస పిస. మా అమ్మ మాటలు పట్టించుకుంటావా? నేను చెప్పినా కదా బావా. మరి నువ్వు గంతగానం చెప్పంగా కూడా గట్నే మాట్లాడుతుంది. గాయంతా తెలియలేదా నీ అవ్వకు? పొద్దుగాలొచ్చి పొద్దుక వరకు వీక్తుంది గొర్రెలు బర్రెలు ఉన్నాయని. మరి బిడ్డ మీద పట్టింపు ఉంటే 2 రోజులు ఉండిపోయిందే. కన్న బిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటుందే మా అమ్మ నిన్ను గోసగుచ్చుకోవాలంటే మా అమ్మకు పెద్ద విషయం కాదు. కానీ మా అమ్మ గుణం అసలుంటిది కాదే. మన సంసారం మంచిగా ఉండాలని మొక్కరాని మొక్కులు మొక్కుకుంటా తిప్పలు పడుతుందే మా అమ్మ. ఇంకోసారి మా అమ్మ ముచ్చట నీ అవ్వదిస్తే మంచిగా ఉండదు చెప్తున్నా. దానికి తెలివిగా మాట్లాడింది అంటాను కదా. ఈ ముచ్చట మా అమ్మకు తెలియనీయకు, అది బాధపడుతుంది. నేను ఇంత మంచిగా చూసుకుంటే నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా?
నేను ఇప్పుడు పోయి నేను నిన్ను మంచిగా చూసుకుంటలేనా అని మీ అవ్వేమో గట్లంటుందట అంటే అక్కడ లొల్లి అవుతుంది. నా కొడుకు కోపానికి వస్తాడు. మంచిగా ఉన్న సంసారంలో చిచ్చు మొదలైద్ది. అయితే తెలిసి తెలియక నన్ను ఒక మాట అన్నా మంచిదే గాని నా కొడుకు కోడలు సంసారం చల్లగా ఉంటే అంతే చాలు. తండ్రి శంకర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ కామెడీ మిక్స్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కపొండి ఉన్న గంటను మాత్రం మర్చిపోకుండా కొట్టుండ్రి. గట్టి కొట్టురు గిట్లా. బాయ్.